This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఏపీఎస్ఆర్టీసీ నుంచి ఎలాంటి రాత పరీక్ష లేకుండా సెలక్షన్ చేసేందుకు అఫీషియల్గా భారీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి ఎలాంటి ఎగ్జామ్ ఏమీ లేకుండా కేవలం సర్టిఫికేట్స్ని చూసి ఎంపిక అయితే చేశారు. మినిమం 10+2 క్వాలిఫికేషన్ ఉన్న మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు ఎలిజిబుల్ అయితే ఉంటారు. ఈ ఉద్యోగాలకి ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను కాబట్టి ప్రతి ఒక్కరు వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్ చేసుకొని వెళ్తున్నారు కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్లుంటుంది. ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు ఎలాంటి పరీక్ష లేకుండా రైల్వే డిపార్ట్మెంట్లో ఉద్యోగాల కోసం కూడా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా రైట్స్ వాళ్ళు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. వీటికి కూడా 10+2 క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. ఎలాంటి అప్లికేషన్ ఫీ కూడా లేదు కాబట్టి దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని ఇక్కడ పైన కార్డ్స్లో కూడా ఇస్తాను. ఒకసారి డీటెయిల్గా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. సో రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు, ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు 2025 ఇయర్కి సంబంధించి ఆర్టీసీలో వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.apsrtc.gov.inకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో కూడా ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు ప్రైవేట్ ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో జాబ్ ఓవర్వ్యూ అయితే చూద్దాము. రిక్రూట్మెంట్ చేస్తున్న సంస్థ ఏపీఎస్ఆర్టీసీ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఫ్రెషర్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. సో కొన్ని స్పెసిఫిక్ డిస్ట్రిక్ట్స్ నుంచి అయితే వేకెన్సీస్ ఉన్నవి నేను చెప్తాను ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయకుండా. సో వేకెన్సీ డీటెయిల్స్ అయితే స్టేట్ వైజ్గా డివైడ్ చేశారు. మీకు స్టేట్ వైజ్గా ఇంకా ట్రేడ్స్ వైజ్గా డివైడ్ చేశారు. కృష్ణా డిస్టిక్లో 38 వేకెన్సీస్, ఎన్టీఆర్ డిస్టిక్లో 87 వేకెన్సీస్, గుంటూరు డిస్టిక్లో 41 వేకెన్సీస్, బాపట్ల డిస్టిక్లో 22 వేకెన్సీస్, పల్నాడులో 44, ఏలూరులో 30, ఇంకా పశ్చిమ గోదావరి 229. సో ఇలా టోటల్ మీకు 290కి పైన వేకెన్సీస్ కోసం ఈ నోటిఫికేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు. ఇక్కడ కొన్ని ట్రేడ్స్ కూడా ఇచ్చారు, డిఫరెంట్ ట్రేడ్స్ ఇచ్చారు. సో ఆ ట్రేడ్స్లో క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అయితే ఉంటారు. సో మీకు మంత్లీ స్టైఫండ్ ఇస్తారు. యాక్చువల్లీ ఇవి పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు, మీకు ఈ ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ లెక్కిస్తారు అనమాట. అంటే అప్రెంటిస్షిప్ వేకెన్సీ అనమాట, పర్మనెంట్ జాబ్స్ అయితే కాదు. కానీ మీరు ఖాళీగా ఉండి క్వాలిఫికేషన్ ఉందనుకుంటే యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే మీకు పర్లేదు, ఇవి మ్యాక్సిమం అప్రెంటిస్ కింద రిక్రూట్మెంట్ చేసిన తర్వాత ఆ అప్రెంటిస్షిప్ని 1 ఇయర్ ఎక్స్టెండ్ చేస్తూ తర్వాత పర్మనెంట్ చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి కాబట్టి ఎవరు కూడా అవకాశాన్ని మిస్ చేసుకోకండి. మీకు మ్యాక్సిమం ఫస్ట్ ఇయర్ ఆఫ్ అప్రెంటిస్షిప్ పీరియడ్లో 9,600, సెకండ్ ఇయర్ ఆఫ్ అప్రెంటిస్షిప్ పీరియడ్లో 10,560 ఇవి పర్ మంత్ ఇస్తారనమాట. అండ్ థర్డ్ ఇయర్ ఆఫ్ అప్రెంటిస్షిప్లో 11,040. ఇలా మీకు మంత్లీ స్టైఫండ్ అనేది అట్లా వేరీ చేసుకుంటూ వెళ్తారు. అంటే మంత్లీ స్టైఫండ్ ఇస్తారు, ఇయర్లీ స్టైఫండ్ పెంచుతూ వెళ్తారు. అలా మీకు ఒకవేళ తీసేసినా సరే మీకు ఆ 1 ఇయర్ పాటు చేసినట్లు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ చేసినట్లు అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ కూడా ఇస్తారు. ఆ సర్టిఫికేట్ వల్ల యూజ్ ఏంటంటే మీకు ఫర్దర్గా ఎప్పుడన్నా పర్మనెంట్ జాబ్స్ వచ్చినప్పుడు మీకు మీకంటూ రిజర్వేషన్ ప్రొవైడ్ చేయడం కానీ లేదంటే మీకంటూ కొంచెం వేకెన్సీస్ని తీసిపెట్టడం కానీ అలా చేస్తారు. కాబట్టి ఎవ్వరు కూడా ఈ ఆపర్చునిటీని మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి. క్వాలిఫికేషన్ అయితే ఖచ్చితంగా ఐటీఐ పాస్ అయి ఉండాలి. ఎలిజిబుల్ డిస్టిక్స్ ఓన్లీ. నేను ఇంతసేపు కొన్ని డిస్టిక్స్ చెప్పాను కదా, కృష్ణా, ఎన్టీఆర్ అని చెప్పి. ఆ డిస్టిక్స్లో ఐటీఐ చేసిన వాళ్ళు మాత్రమే ఈ అప్రెంటిస్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారని చెప్పి వాళ్ళు నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు. సో ఒకవేళ మీకు ఐటీఐ క్వాలిఫికేషన్ లేకున్నా సరే, ఆ డిస్టిక్స్ వాళ్ళు చూడకపోతున్నా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరన్నా ఆ డిస్టిక్ వాళ్ళు ఉంటే ఆ క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అలాగే మీరు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారని చెప్పి కింద కామెంట్స్ తెలపండి. అంటే మీ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీరు ఎక్కడ నుంచి చూస్తున్నారు, ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారో కామెంట్ చేశారనుకో,
మీ డిస్ట్రిక్ట్స్లో కూడా ఇలాంటి ఆర్టీసీ జాబ్స్ కానీ, కోర్టు జాబ్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ ఎలాంటి అప్డేట్స్ వచ్చినా నేను అప్డేట్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా మీరు డిస్ట్రిక్ట్ నేమ్ని కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి కామెంట్ చేశారంటే నేను మీ డిస్ట్రిక్ట్స్లో వేకెన్సీస్కి గురించి కూడా అప్డేట్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ మీరు 15th నుంచి నవంబర్ వరకు అలా అప్లై చేసుకోవచ్చు. అప్లికేషన్ ఫీ కూడా కేటగిరీని బట్టి అలా ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే మీకు ఫస్ట్ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్నాక సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేట్స్ ఏమేమి కావాలో కూడా చెప్తాను. ఫైనల్ మెరిట్ లిస్ట్ మాత్రం మీ క్వాలిఫికేషన్లో వచ్చిన మార్క్స్ అన్ని బేస్ చేసుకొని ఒక మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి సెలక్షన్ అయితే చేస్తారు. సో డాక్యుమెంట్స్ ఏమేమి కావాలి, ఒకవేళ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి వెళ్తే డాక్యుమెంట్స్ ఏమేమి కావాలంటే ఎస్ఎస్సి మెమో, ఐటీఐ మార్క్స్ మెమో, ఎన్సీవీటీ సర్టిఫికేట్ అంటే ఈ నేషనల్ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఆ ట్రేడ్ సర్టిఫికేట్ అది తీసుకొని వెళ్ళాలి. ఆధార్, పాన్ కానీ ఏదో ఒకటి. కేటగిరీ సర్టిఫికేట్ ఉంటే కేటగిరీ సర్టిఫికేట్, ఒకవేళ మీరు పిహెచ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఉంటే అవి తీసుకొని వెళ్ళండి. 2 పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్, అప్రెంటిస్షిప్ పీరియడ్లో చేసుకున్న అప్లికేషన్ ఫామ్ ఉంటుంది దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని ఇవన్నీ తీసుకొని అయితే మీరు ఖచ్చితంగా వాళ్ళు లొకేషన్ మీకు అప్డేట్ చేస్తారు. ఆ లొకేషన్కి డీవీ అప్పుడు వెళ్ళాలి. అంటే ఫస్ట్ షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇస్తారు, వాళ్ళు మాత్రమే ఈ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని డీవీకి అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ అయితే మీకు 15th నవంబర్ నుంచి అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. 15th నవంబర్ నుంచి 30th నవంబర్ వరకు ఈ అప్రెంటిస్షిప్ వెబ్సైట్లోనే మీరు రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. చేసుకున్నాక వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ పెట్టి లొకేషన్ చెప్తారు. ఆ లొకేషన్ మీరు సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళి వెరిఫికేషన్ చేసుకుంటే సరిపోతుంది. వెరిఫికేషన్ డేట్స్ అనేది ఇంకా అప్డేట్ చేయలేదు, వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్డేట్ చేస్తూ ఉంటారు, చెక్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ ఎలా అప్లై చేసుకోవాలంటే apprenticeshipindia.gov.in ఈ వెబ్సైట్కి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. అదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను, అక్కడ నుంచి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. అందులో ఏంటంటే మీరు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రొఫైల్ మొత్తం కంప్లీట్ చేసి ఆధార్ వెరిఫై చేసుకొని రిజిస్ట్రేషన్ మొత్తం చేసుకున్నాక ఏమైనా డాక్యుమెంట్స్ అడిగితే అవి కూడా ఇచ్చేసి అందులో అప్రెంటిస్షిప్ ఆపర్చునిటీ అని చెప్పి సెర్చ్ చేసి అందులోకి వెళ్ళి చేసుకోవాలి. వాళ్ళు మొత్తం క్లియర్గా మీరు అప్లికేషన్ చేసుకున్నాక వాళ్ళు ఫర్దర్గా క్వాలిఫికేషన్ అవన్నీ బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి మీకు అప్డేట్ చేస్తారనమాట. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ పీడిఎఫ్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది, దానిపైన క్లిక్ చేస్తే ఇలా apprenticeshipindia.gov.in అని చెప్పి ఇలా వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇందులో రిజిస్టర్ చేసుకోవాలి. మీకు ఏమైనా అప్డేట్స్ ఉన్నాయనుకో, అంటే షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్ లిస్ట్ ఇచ్చేసి వాళ్ళకి ఎక్కడ డీవీ కండక్ట్ చేస్తారని చెప్పి వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో apsrtc.ap.gov.in ఈ వెబ్సైట్లో అప్డేట్ చేస్తారు. సో వాళ్ళు అప్డేట్ చేశాక మీరు వెళ్ళేటప్పుడు ఏమేమి మీరు అంటే వెళ్ళేటప్పుడు అవన్నీ మీకు అప్డేట్ చేస్తారు. ఇక్కడ ఇచ్చారు, వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే ఇచ్చారు. ఈ అప్రెంటిస్షిప్ www.apprenticeshipindia.gov.inలో మీరు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుంటే మీకు వాళ్ళు ఏమన్నా అంటే వెరిఫికేషన్ జరుగు తేదీలు దినపత్రిక ద్వారా కానీ లేదా ఏపీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ఈ వెబ్సైట్ల ద్వారా కానీ మీకు తెలియజేస్తారు. సో వెళ్ళేటప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన డాక్యుమెంట్స్ అన్ని ఒరిజినల్స్తో పాటు ఒక సెట్ ఆఫ్ జిరాక్స్ తీసుకొని వెళ్ళారంటే సరిపోతుంది. వాళ్ళు డీవీ కండక్ట్ చేసి ఫైనల్ ఒక మెరిట్ లిస్ట్ తీసేసి సెలెక్షన్ చేసి అప్రెంటిస్షిప్ వేకెన్సీస్కి అయితే రిక్రూట్మెంట్ చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ వాళ్ళు ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు అయితే అఫీషియల్గా అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం 290కి పైగా అప్రెంటిస్ వేకెన్సీస్ కోసం రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఓన్లీ ఐటీఐ చేసి నేను చెప్పిన డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉన్నారు, కొన్ని డిస్ట్రిక్ట్స్ వాళ్ళు మాత్రమే ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ ఉంటారు. పర్లేదు వేరే డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఉన్నా సరే, తెలంగాణ వాళ్ళు అయినా సరే, వేరే డిస్ట్రిక్ట్ వాళ్ళు ఉన్నా సరే నీ వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేశారంటే మీ డిస్ట్రిక్ట్స్లో ఏమైనా ఇలాంటి ఆర్టీసీ జాబ్స్ కానీ, బ్యాంక్ జాబ్స్ కానీ, లేకపోతే ఎలాంటి జాబ్స్ వచ్చినా సరే అప్డేట్ చేస్తాను. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి కింద కామెంట్స్లో మీ డిస్ట్రిక్ట్ నేమ్ కామెంట్ చేశారంటే మీకు వచ్చిన జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తాను. 30th నవంబర్ వరకు లాస్ట్ డేట్ ఉంది కాబట్టి చూసిన వెంటనే అంటే రేపు 15th నుంచి వెంటనే అప్లికేషన్ అయితే చేసేసుకుంటే సరిపోతుంది. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి, నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.